కిటికీ తెరిస్తే ఈ కథను రచించిన వారు విహారి. ఈ కథ నవ్య వారపత్రికలో ఏప్రిల్ 18, 2012లో ప్రచురితమైంది. స్వభావరీత్యా మాధవి మంచి పిల్ల. ఇప్పటి పరిస్థితి వేరు. శూన్యంలోకి చూస్తూ చేతులాడిస్తూ గాల్లో చాలా ముగ్గులేస్తోంది. చక్రాల్లాంటి కళ్ళు ఆ ఇంటి చాలా కోణాల్ని పార్శ్వాల్ని కొలుస్తున్నాయి. మాధవి తల్లి హేమలత కూతుర్ని చూస్తోంది. కూతురి చేష్టల్ని చూస్తోంది. నీళ్లు నిండిన కళ్ళతో చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉంది. కూతుర్ని ఈ స్థితిలో చూస్తున్న కొద్దీ ఆమెకి బాధ ఎక్కువైపోతోంది. ఆ పిచ్చి పిల్ల పట్ల ఈ పిచ్చి తల్లికి జాలి. అది మనసులో సుడి రేపి కదిలి సాగి గుండెల్ని ఆర్ద్రం చేస్తోంది. తలుచుకున్న కొద్దీ ఈమె ఒళ్ళు ఆవిర్లు తేలుతోంది. అసలు ఈ పిల్లని ఎంసెట్, AAI, IIT కోచింగ్లో చేర్పించకుండా ఉండాల్సింది. మళ్ళీ అనుకుంది. పశ్చాత్తాపం మిగిల్చిన వేదన. మాధవి పూర్తిగా గాడి తప్పిందనే క్షోభ. నెల రోజుల నుంచి ఇదే వరస. హాల్లోకి వచ్చి కూర్చోదు. ఎవరితోనూ మాట్లాడదు. నవ్వితే వెకిలి నవ్వు. అడిగిన ప్రశ్నలకు ఊలే సమాధానాలు. కంప్యూటర్ని ఆన్ చేయడం లేదు. టీవీ చూడడం లేదు. ఉంటే తన గదిలో, లేకపోతే టెర్రస్ మీద గంటల తరబడి పచార్లు చేస్తూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళిన రోజు వెడుతుంది. వెళ్ళని రోజున క్లాసులు లేవులే అని తప్పించుకుపోతుంది. వెళ్ళిన రోజునైనా ఏ 2ంటికో తిరిగి వచ్చేస్తుంది. భర్త సురేష్కి చెప్పి చూసింది హేమలత. ముందు భర్తగా ఆమె మీదే ఎగిరాడు. తండ్రిగా మాధవిని కసిరాడు. తన ముందుకు పిలిచి కూర్చోమని చదువు గురించి మామూలు ప్రశ్నలు వేశాడు. ముక్తసరి సమాధానాలిచ్చి కూర్చుంది మాధవి. సురేష్కి అసలే కోపం. దానికి తోడు కూతురి మౌన ప్రదర్శన. ఆమె ధోరణిలో నిర్లక్ష్యాన్ని చదువుకున్నాడాయన. ఏమొచ్చింది నీకసలు? చేతులారా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు. ఏదో పోయే కాలం దాపురించింది అని బాధని కోపాన్ని కలగలిపి వెళ్లబోసుకున్నాడు. మాధవి మాత్రం బెల్లం కొట్టిన రాయిలా కూచుండిపోయింది. అంతకుముందు అసలేం జరిగిందో హేమలతను చెప్పనిద్దాం. సుప్రభాతం మొదలుపెట్టింది మా అత్తగారు శాంతమ్మ. నిష్ఠూరాలు, ఎత్తి పొడుపులు, తప్పులెనడం. నాకు సంబంధించినంత వరకు అది దుష్ప్రభాతమే. ఆమె అప్పుడు నాకు అశాంతమ్మే. ఇవాళ మాధవ్ మీదకి మళ్ళింది గాలి. ఇంటర్ చదివే పిల్లవి. రోజూ చెప్పాలిటే ఎంతసేపు ఈ మొద్దు నిద్ర? నీ వయసులో మేమెంత జరవుగా ఉండేవాళ్ళం. ఒక్క చేతి మీద ఇంటెడు చాకిరీ చేసుకొచ్చేవాళ్ళం. నిజానికి ఆ వయసులోనేగా నాకు మీ అత్త పుట్టింది. ఆ ఘనకార్యానికి ఆమె మొహం మీద ఓ గర్వరేఖ. అక్కడ్నుంచి ఇక 4 ఆడసంతానం గురించి, 4 మొగనలుసుల్ని గురించి, వాళ్ల పెంపకం, విద్యాబుద్ధులు, పెళ్ళిళ్ళు అన్నిటి గురించి వరసగా దండగుచ్చింది. మాధవి, నువ్వు లేమ్మా ఇంకా అని సౌమ్యంగా అన్నాను నేను. అప్పటికే స్టవ్ మీదకి కుక్కర్ ఎక్కిస్తున్నాను నేను. మాధవి లేచి బాత్రూంలోకి దూరింది. అది డ్రెస్ వేసుకుని తయారై బయటికి వస్తుంటేనే వాళ్ళ తాతయ్య అన్నారు, ఇవాళేదో పరీక్షంటివిగా, ఓ అరగంట పుస్తకం చూసుకోరాదుటే. ఆయన వైపు అదోలా చూస్తూ పుస్తకం పట్టుకుని సోఫాలో కూర్చుంది మాధవి. లాస్ట్ వీక్ IIT మోడల్ టెస్ట్ మార్కులు చెప్పారా? సురేష్ అడిగాడు. అప్పటికెప్పుడో ఆయన ల్యాప్టాప్లో తల దూర్చే ఉన్నాడు. బిజినెస్ టార్గెట్ల వర్రీ ఆయనది. ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్ ఉద్యోగం. ఇంకా చెప్పలేదు. మాధవి సమాధానం. నిజమేనా? ఆయన గద్దింపు. అది తలాడించింది. చెప్పినా వచ్చేదేముందిలే మనకు అని. అసలు కాలేజీకి సరిగ్గా వెళ్ళేడిస్తే కదా అన్నారు చిరాగ్గా. వెళ్ళకపోతే కొంపే మునగదు. కిందటి వారం ఆ మోడల్ టెస్ట్కి 60 మందికి గాను 26 మంది వచ్చారు. మాధవి మాట పెళుసుగా ఉంది. ఇప్పటికి 4 వారాల పేపర్లు దిద్దలేదు. మార్కులు చెప్పరు. కార్పొరేట్ కాలేజీ, పేరు గొప్ప, క్లాసు దిబ్బ అని సోఫాలో మసిలింది. నేను దాన్ని గమనిస్తున్నాను. కిచెన్లో నుంచి హాలు కనిపిస్తుంది నాకు. స్పెషల్ కోచింగ్ అంటూ స్మార్ట్లు, టెక్లు, పేర్లు. అడిగితే చదువుకోండి అని ఒక ఊతపదం. దానికి కలరేమో స్టడీ అవర్సు. మాధవ్ మాటలకి అస్థిమితంగా ఫీల్ అయ్యాడు సురేష్. ఆ మాత్రమన్నా అక్కడ పుస్తకం చూస్తావనేగా 40,000 సమర్పించుకున్నాం. అందుకే చదువుతూనే ఉన్నాం. ఏదడిగినా డౌట్స్ ఉంటే లిస్ట్ అవుట్ చేయండి.
చివర్లో కవర్ చేస్తాం అని ఎప్పుడూ ఒకటే డైలాగు. దీనికి అసలు అందరి తప్పులు ఎంచడం ఎక్కువైందిరా సురేషు. ఎంతసేపటికి కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి తల పొగరు. పూజ గదిలో గంట వాయిస్తూనే ఇటువైపు కొడుక్కో మాట అందించింది అత్తయ్య. అవునవును, ఆ మాట అంటేనే దీనికి వాళ్ళ అమ్మకి కూడా చేదు మాత్రలా ఉంటుంది. సురేషు నన్ను బరిలోకి లాగారాయన. దానికా చదువు అక్కర్లేదుట, మాన్పించండి, నా మీద ఒంటికాలితో లేస్తారే అన్నాను నేను. ఆయన కారాలు మిరియాలు నూరుతూ పళ్ళు పటపట్లాడించారు. అవును, మానిపిస్తా. నువ్వింకాస్త ముద్దు చేసి అమ్మా తల్లి అంటూ పక్కలో పడుకోబెట్టుకో అని కొరకరా నా వైపు చూశారు. నాకు మనసంతా కలిచినట్టయింది. ఆయన ఎత్తి పొడుపుకు దుఃఖం పొంగుకొచ్చింది. ఆనాటి సంఘటన కళ్ల ముందు మెదిలింది. మాధవికి సాధారణ జ్వరంగా మొదలైన అనారోగ్యం చికెన్ పాక్స్లోకి దించింది. వారమైనా తగ్గలేదు. ఈలోగా కాలేజీ వారి ఫోన్లు. చదువు పోతున్నదని సురేష్ రుసరుసలు, మునిపే ముక్కడి వెనక తక్కిడి అని సామెతలతో సహా అత్తయ్య సతాయింపు, మామగారి అవాంఛిత పరామర్శలు. పట్టుపట్టి మా అత్తయ్య ఓ గురువారం నాడు స్నానం చేయించేసింది. మాధవికి ప్రాణం అతలాకుతలమైపోయింది. వాతం కమ్మిందన్నారు. మళ్లీ జ్వరం టైఫాయిడ్లోకి దించింది. అదిగో అప్పుడు నేను మాధవి పక్కలో పడుకుని దాన్ని ఊరడిస్తూ ఉపశమనం పలుకులు పలుకుతూ గడిపింది. ఆ తర్వాత 15 రోజులకు కానీ మాధవి తేరుకోలేదు. ఆయన నా మీదకి విసురుతున్న రాయికి ఇది అసలు కారణం. అసలే సాఫీగా లేని మాధవి చదువుని ఈ దెబ్బ బాగానే ఆటంకపరిచింది. కళ్ళ నీళ్లు తిరిగినాయి నాకు. పైట కొంగుతో కళ్ళెత్తుకున్నాను. ఇంతలో అత్తయ్య ఏమో కూతురు చెడుగైనా మాత తప్పు అంటూ కుమారీ శతకాన్ని అందుకుంది. అటువైపు మామగారేమో అసలు ప్రాబ్లం ఆ ఫేస్బుక్ రా సురేష్, అదెందుకే తల్లి అంటే నేను దానికి శత్రువునైపోతున్నాను అంటూ ఈ మాటల బరిలోకొచ్చారు. నేను మాధవ్ వైపు చూశాను. దాని కనుకొలుకుల్లో 2 కన్నీటి బొట్లు. ఆ బిందువుల్లో మా అందరి పట్ల ఏవగింపు, అసహ్యము. ఛ అనుకుంటూ టక్కున లేచి చేతిలో పుస్తకాన్ని ఓ మూలకి విసిరి కాళ్ళు తటతట్లాడిస్తూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో అహరహము ఇట్లా ఉరుములు మెరుపులే. దాని పద్ధతి మారుతోందని ఎవరో ఒకరు సతాయించడమే. నేను సర్ది చెప్పబోతే నాకు 4 వడ్డింపులు. ఆ వేళ ఆదివారం. చందానగర్ నుంచి రమణ, రజని వచ్చారు. నా మరిది తోటికోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ వాళ్ళు. మేముండేది వనస్థలిపురం. వారం వారం వచ్చి చూసిపోతూ ఉంటారు. హాల్లో కూర్చొని కాఫీలు తాగుతున్నాం. ఉబుసుపోక కబుర్ల మధ్య కాఫీలైనాయి. ఏం మాధవి, చదువు ఎట్టా ఉంది అని యథాలాపంగా అడిగింది రజని. మౌన లిపిలో కళ్ళు తల ఆడించింది మాధవి. అప్పుడు సురేష్ అందుకున్నాడు తమ్ముడి వైపు చూస్తూ. కిందటి వారం కాలేజీకి నన్ను పిలిపించారు మన బంగారం విశేషాలు చెప్పడానికి. ఈ మహారాణి ఘనతని చెప్పి అటెండెన్సు ఇర్రెగ్యులరు, చదువు ప్రోగ్రెస్ బాగాలేదు, జాగ్రత్తగా మానిటర్ చేసుకోమని హెచ్చరిక చేశారు అని ఓ క్షణం ఆగి, అప్పుడు ఈమె గారు అట్టాగైతే ఫీజు వాపస్ చేయండి, నా చదువు నేను చదువుకుంటా అంది. నాకు తల కొట్టేసినట్టయింది. దీని తల పొగురుతో చస్తున్నాం. అదేమిటి అంటూ ఆశ్చర్యపోయారు రమణ, రజని. సురేష్ కళ్ళల్లో ఎర్రజీరని నేను గమనించగలిగాను. కొంతసేపు అయింది. మాధవికి ఏం చెప్పాలన్నా కష్టమే, దానికి ఆత్మాభిమానం ఎక్కువ అని నవ్వాడు రమణ. క్రితంసారి వచ్చినప్పుడు నాన్న చెప్పారు కదా, ఇంట్లో ఉన్నంతసేపు టీవీలో ఆటపాట, గేము, తిక్క డాన్సులు, సినిమాలు, సీరియళ్లే, కాదంటే కంప్యూటర్లో తల దూరుస్తుంది. చాటింగ్సు, మెయిల్సు, ఫేస్బుక్లు లేదా యూట్యూబు. అవునా మాధవి? అదేమీ మాట్లాడలేదు. అంతేకాదు, పొరపాటున దానికి దగ్గరగా మనం నడుస్తున్నామా వెంటనే సైట్ని మార్చేస్తుంది. ఇంకా ఏమన్నా అంటే గదిలోకి పోయి ఏ చేజ్బుక్కో పట్టుకుని పడుకుంటుంది అంటూ వివరాలు అందించాడు మామయ్య గారు. అయినా మేం చెప్పేదేమన్నా పనికిరాని విషయాలుట్రా, నువ్వు చెప్పు, దాని మంచికే కదా అంటూ అత్తయ్య మాట కలిపింది. ఇంకా కొంత సంభాషణ ఈ ధోరణిలోనే సాగింది. మాధవ్ మనస్సులోని కల్లోలాన్ని అర్థం చేసుకోగలను. లేచి వెళ్ళి టిఫిన్ ప్రయత్నం మొదలెడుతూ మాధవిని కిచెన్లోకి పిలిచాను. ఆ సందర్భాన్ని మారుద్దామని. వచ్చింది. ఆమె వెనగ్గా రజని వచ్చింది. రజని కూడా మాధవి చదువు ప్రసక్తినే తెచ్చింది. మాధవి విసుక్కుంది, చిరాకు పడింది. నాకీ కోచింగే వద్దు, నేను హాయిగా ఇంటర్ కాగానే
బిఏలో చేరతాను, తర్వాత తెలుగులో ఎంఏ చేసుకుంటాను. సురేష్కి మాట వినబడింది. అవును, అప్పుడు గాని బొచ్చె చేతికి రాదు. గవర్నమెంట్కి ఎక్కువ, ప్రైవేటుకు తక్కువ అయిపోతావు అని గొంతెత్తి మరీ అరిచి, అట్టా తెలుగుని ఇంగ్లీష్ని ఏడ్చే కదా, ఇదిగో ఇట్టా ప్రైవేట్ కంపెనీలో గొడ్డు చాకిరీ చేస్తున్నాను అని వాపోయాడు. ఆ తర్వాత చాలాసేపు తన కర్మం తాను నిందించుకున్నాడు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు కూరుకుపోయారు. మాధవ్ మనసులో హోరు నాకు తెలుస్తూనే ఉంది. మొత్తానికి దానికి చదువు గుదిబండగా మారిందనేది మాత్రం వాస్తవం. మా అందరి మాటల దెబ్బలకి అది చాలా భీకరంగా మారింది. ఆ భీకరత్వంలో చెప్పలేని దైన్యం ఉంది. రాత్రి భోజనాల దగ్గర మా రమణ కూడా మాధవి గురించి మాట్లాడాడు. నేను కూడా హితబోధ చేస్తున్నాను అనుకోకు అంటూనే, నిన్నివాళ ఆకర్షిస్తున్న ఏ అంశమైనా సరే జీవితంలో ఏ స్టేజ్లోనైనా ఎంచక్కా ఎంజాయ్ చేయగలవు. కానీ చదువు విషయం అట్టా కాదు. ఈ సమయంలో ఇప్పుడే చదువుకోవాలి. ఆలోచించు, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉండేది అని చెప్పాడు. మాధవి వింటూ కూర్చుంది. 2 నెలలు గడిచాయి. క్రమేపీ మాధవి మానసిక పరిస్థితి శారీరకమైన దుర్బలత్వంగా మారింది. ఆమె ఆరోగ్యం రోజురోజుకి దిగజారసాగింది. ఆ పాటికి కొంగమెడపడి నవసిపోస్తున్నట్టయింది. గుమ్మటంలా ఎదిగిన నందివర్ధనం చెట్టులా ఉండే పిల్ల కాస్త ఎండిన తోటకూర కాడలా జావగారిపోతోంది. రాత్రులకి రాత్రులు మాధవికి నిద్రలేదు. నాకు నిద్ర రాదు. మధ్యలో వాళ్ళ నాన్న రుసరుసలు. ఆ వేళ రాత్రి 8 అవుతోంది. ఆకాశం మబ్బులు కమ్మింది. గాలి రొద పెడుతోంది. ఏ క్షణానైనా వాన రావచ్చు. కాలేజీ నుంచి మధ్యాహ్నమే వచ్చేసిన మాధవి అసలు తన గది నుంచి బయటికి రాలేదు. నిద్రపోతోంది కాబోలు అనుకున్నాను. మాధవి తిండి తిప్పలు లేకుండా అట్టాగే పడుకుందేమో, దాన్ని పిలు అన్నది అత్తయ్య. పైకి ఏమి అరిచినా సతాయించినా ఆమెకి మనవరాలంటే ప్రాణం, నాకు తెలుసు. నేను మాధవి గదిలోకి వెళ్ళాను. మంచం మీద బోర్లా పడుకుని ఉంది. పిలిచాను. ఉలుకు పలుకు లేదు. ఎందుకో గుండె గుబగుబలాడింది. దగ్గరగా వెళ్ళాను. మాధవి గట్టిగానే పిలిచాను. కదల్లేదు పిల్ల. ఎక్కడో ఉరిమింది. ఉలికిపాటుతో మాధవిని పిలుస్తూ చేత్తో తట్టాను. అది పక్కకి దొర్లింది. ఊ అని దీర్ఘం తీసింది. మాట తేలిపోతోంది. తత్తరపాటుతో పరీక్షగా చూశాను. దాని కళ్ళు నిలువుగుడ్లు పడుతున్నాయి. గుండె గుబిల్లు మంది. ఏమండి, త్వరగా రండి అంటూ పెద్దగా అరిచేశాను. మాధవి నిద్రమాత్రలు మింగింది. సరైన సమయంలో గమనించడం వల్ల గండం గడిచింది. ఆమె ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసిందో ఇదమిద్దంగా ఎవరికీ తెలియలేదు. ఇంట్లోని వారంతా నోళ్లు కుట్టేసుకుని ఆ సంఘటనని జీర్ణంగా మింగేశారు. మాధవి కళ్ళలోని లోతుల్ని మాత్రం ఎవ్వరూ వెతకబోలేదు. ఆమెకి తెలియకుండా ఒకరినొకరు మాత్రం మీరు పొరపాటు చేశారంటే మీరే పొరపాటు చేశారంటూ తప్పులెన్నుకున్నారు. శాంతమ్మ మాత్రం ఎందుకనో మూగశ్రోతగా నిలబడిపోయింది. 15 రోజులు గడిచాయి. మాధవ్ మళ్లీ కాలేజీకి వెళ్ళలేదు. రమణ, రజని వచ్చి కొంత గాలి మార్పిడిలా ఉంటుందని మాధవిని చందానగర్ తీసుకెళ్లారు. రజని ఓ వారం సెలవు పెట్టింది. ఓ రోజున దిగాలుగా అన్యమనస్కంగా కూర్చునుంది హేమలత. ఊహలు గొలుసులు తెంచుకుని పరిగెత్తుతుండగా చప్పున ఓ ఆలోచన స్ఫురించిందామెకు. మానస గుర్తుకొచ్చింది. మానస మాధవి స్నేహితురాలు. ఇద్దరికీ దోస్తీ జాస్తి. 1-2 సార్లు ఇంటికి వచ్చింది. ఆమెకి ఫోన్ చేసింది. మానస ఇంట్లోనే ఉంది. వెంటనే బయలుదేరి మానస వాళ్ళ ఇంటికి వెళ్ళింది హేమలత. ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. కాఫీలైనాయి. కాలేజీ సంగతులు, చదువు విషయాలు కదిల్చింది హేమలత. అప్పుడు చెప్పింది మానస, మాధవి చాలా సెన్సిటివ్ ఆంటీ, నా బాధ్యత నాకు తెలుసు కదా అనే తత్వం దానిది. ఇతరులు తన లోపాల్ని ఎంచితే భరించలేదు. పైగా స్వయం పాకం మనిషి అని ఆలోచనలో కొంతసేపు గడిపి తటపటాయిస్తూ చెప్పింది. నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఆ సంఘటన తన్ని బాగా అప్సెట్ చేసింది. మీకు తెలుసో తెలీదో? తెలీదు చెప్పమంది హేమలత. ఆ వేళ మాధవి ఫస్ట్ అవర్కి పావుగంట లేటుగా వచ్చింది. ఆ క్లాసు పురుషోత్తం సార్ది. ఆయన పంక్చువాలిటీలో చాలా స్ట్రిక్ట్. ఆమెను చూడగానే, ఓ మాధవీదేవి గారా, దయచేయండి, ధూపదీప నైవేద్యాలన్నీ అయినయ్యా అని వెటకారంగా మాట్లాడి దాన్నేమీ చెప్పనీయకుండా వెళ్ళి క్లాస్ చివర గోడవారగా నిలబడమన్నాడు. మాధవితో పాటు మేము లోపల ఉడికిపోయాం. కానీ ఆ సార్కి అది అలవాటే. మాలో చాలామందిమి ఆ శిక్షకు గురైన వాళ్ళమే.
సిగ్గుతో సగం చచ్చిపోయి గోడ దగ్గర నిలబడింది మాధవి. క్లాస్ అయిన తర్వాత బాయ్స్ అంతా కిచకిచలు, వెర్రిమొరి ధ్వనులు. బయటికొచ్చాం. నేను దాన్ని తిట్టేశాను. లేట్ అయితే అసలు ఆయన గారి క్లాస్కి రాకూడదని కదా మనం అనుకున్నది. ఎందుకొచ్చావు? బుద్ధి లేదు అని విసుక్కున్నాను. అది మూగగా ఏడ్చేసింది. వెంటనే దిగులుగా ఇంటికెళ్ళిపోయింది. అంతే. ఆ తర్వాత మాధవి కాలేజీకి రాలేదు. ఇది సంఘటన. సున్నితమైన గాజుపాత్ర నేల మీద పడి ముక్కలు ముక్కలైందన్నమాట. గుడ్ల నీరు గుడ్ల కక్కుకుని సెలవు తీసుకుని వచ్చేసింది హేమలత. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకలా ఉన్నావు లత అని శాంతమ్మ ఎంతగా అడిగినా ఏమీ చెప్పలేకపోయింది. రాత్రి 7:30 అయింది. రజనికి ఫోన్ చేసింది హేమలత. కడుపులో మాట చెప్పుకుని బావురుమంది. మానస్ చెప్పిన సంఘటనని వివరంగానే చెప్పింది. దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో ఏమైనా చెయ్యాలి రజని, పిల్లని మనుషుల్లో పడేయాలి అని ప్రాధేయపడింది. పక్కకి తిరిగి చూస్తే అక్కడ శాంతమ్మ. ఆమె నిమ్మళంగా కోడల దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, పిచ్చి పిల్ల, ఇంతగా బెంబేలు పడితే ఎట్టా అన్నది. హేమలత నిబ్బరించుకోలేకపోయింది. పెదవులు వణికినాయి. అత్తయ్య అంటూ ఏడ్చేసింది. చూపుల్లో ధైర్యం పలికింది శాంతమ్మ. మర్నాడు మాధవిని తీసుకుని వనస్థలిపురం వచ్చింది రజని. హేమలత, రజని కాలేజీకి వెళ్లారు. వైస్ ప్రిన్సిపల్ సుందరితో ఈ విషయాలన్నీ మాట్లాడారు. ఆమె తనకి సంగతులేవీ తెలియవే అని ఆశ్చర్యాన్ని ప్రకటించింది. రజని కొంచెం గొంతెత్తి కఠినంగా మీడియాకు వెళ్తామని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెబుతుంటే సుందరి వీళ్ళని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుపోయింది. ఆయన తానీ పరిస్థితిని సరిచేస్తానని, మాధవి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ప్రామిస్ చేశాడు. మాటల్లో మాటగా మాధవి సహజంగా తెలివిగల స్టూడెంట్ అని, 10th వరకు చాలా బ్రైట్ అని వివరించింది రజని. మాధవి కోచింగ్ బాధ్యత తనది అని హామీనిచ్చాడాయన. సంతృప్తిగా ఇంటికి తిరిగొచ్చారు హేమలత, రజని. ఈ విషయాలన్నీ నిదానంగా ఇంట్లో అందరికీ తెలిసాయి. ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు మాధవికి. కానీ ఆమెలో పెద్దగా మార్పేమీ రాలేదు. హేమలత దిగులుగానే ఉంది. శాంతమ్మ బాధగానే ఉంది. పిల్లని డాక్టర్కి చూపించారు. డిప్రెషన్ అని మందులు రాసిచ్చారు. ఇవి నిద్రమాత్రలే అని పక్కన పడేసింది. ఎవ్వరూ ఆమెను నొప్పించకుండా మసలుకుంటున్నారు. మాధవిని సాధ్యమైనంత వరకు ఒంటరిగా గదిలో కూర్చొనియడం లేదు హేమలత. ఆ రోజు భోగి పండుగ. కొత్త బట్టలు కొనడానికి షాపింగ్కి పోదామనుకున్నారు అత్త కోడళ్ళు. మాధవిని రమ్మంటే ఆమె నిరాసక్తంగా రానంది. పిల్ల నిరుత్సాహం చూసి వీళ్ళు మొహామొహాలు చూసుకున్నారు. మేము వెళ్ళములేవే అన్నది హేమలత. కూర్చుని కబుర్లు ఆడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు ముగ్గురు కలిసి క్యారమ్స్ ఆడారు. ఈ కాలక్షేపం మాధవిని పెద్దగా ఉత్సాహపరచలేదు. ఏదో పుస్తకం పట్టుకుంది. రాత్రి భోజనాలైనాయి. అందరూ హాల్లోనే ఉన్నారు. అప్పుడు చెప్పడం మొదలెట్టింది శాంతమ్మ. ఈ కార్పొరేట్ కాలేజీల్లో చదువు మార్కుల రొదకి, ర్యాంకుల సొదకి పరిమితమైపోతోందిరా సురేషు. ప్రతికూల సంభవాల్ని, ఓటమిని ఎదుర్కొనే శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వటం లేదు. చదువు పేరుతో బహుశా మనం కూడా పిల్లల మానసిక, శారీరక విధ్వంసానికి తప్ప వికాసానికి శ్రద్ధ తీసుకోవడం లేదేమో. ఒక్క మాట చెబుతాను, ఆలోచించండి అని క్షణంసేపు ఆగింది. నలుగురి వైపు పరీక్షగా చూస్తూ కొనసాగించింది. మాధవిని ఆ కాలేజీ నుంచి బయటపడేయండి. టీసీ తీసుకుని వేరే ఏదన్నా మామూలు కాలేజీలో చేర్పించరా సురేషు. దానికి కావలసిన చదివేదో దాన్ని చదువుకొని తెలుగు ఎంఏ చేస్తానంటోంది కదా, చెయ్యని. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. అందరూ అంతరించిపోతుందని ఘోష పెడుతున్న తెలుగు భాష భవిష్యత్తుని మాధవిలాంటి వాళ్ళు భద్రం చేస్తారేమో చూద్దాం. వీటన్నిటికీ మించి చదువే జీవితం కాదు కదా. ముందా పిల్ల ఆరోగ్యంగా ఉంటే చాలు. ఈ వయస్సులో దాని మనసుని అలజడి పాలు చెయ్యొద్దురా. అప్పటికే ఆమె కళ్ళు సజలాలైనాయి. మాట గద్గదికమైంది. సురేష్ తండ్రి వైపు చూశాడు. ఆయన భార్యని చూస్తున్నాడు. హేమలతకి ఈ మాటలు ఆర్ద్రంగా తగిలాయి. ప్రశాంతంగా అనిపించాయి. అందరూ కలిసి మాధవిని చూశారు. ఆమె కళ్ళు కొత్త మెరుపుతో మిలమిలలాడాయి. మాధవి స్వభావతః మంచి పిల్ల. రేపు సంక్రాంతి. కథ సమాప్తం.